SSVGR న్యూస్కి స్వాగతం. తెలుగుదేశం పార్టీ గెలిచేది నేను, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఖాయం. 100 మంది 100 చెప్పుకోవచ్చు. ప్రజలు వెంకటగిరి నియోజకవర్గ కుటుంబ సభ్యులు, అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేసుకుంటూ బ్రతుకు జీవనంకై బయట వెళ్ళి ఉన్నటువంటి వాళ్ళు, గతంలో జగన్మోహన్ రెడ్డి ఒక అవకాశం అని చెప్పి ఇక్కడ ఎలాంటి ఉద్యోగాలు లేక బ్రతుకు జీవనంకై ఎక్కడెక్కడో వెళ్ళారు. తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు. అయితే అందరూ కూడా కసిగా వచ్చి ఓటేశారు. వాళ్ళందరికీ కూడా నేను రుణపడి ఉంటాను. బస్సులో టికెట్లు దొరుకుతున్నా వాళ్ళు ఎన్నో అవస్థపడి ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి అనే ఒక కసి వచ్చింది. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసిన తర్వాత అందరూ కూడా ఎక్కడెక్కడ దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు అందరూ వచ్చి నాకు ఓటేసి, అదేవిధంగా ఇక్కడ ఎమ్మెల్యేగా నేను గెలవాలి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి రావాలనే కసితో ఓటేసినటువంటి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఆదరణ ఇస్తూ ఎంతో కష్టపడి వచ్చారు. మనకి ఎప్పుడు కూడా నేను రుణపడి ఉంటాను. ఈ నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలో, అదేవిధంగా వెంకటగిరికి ఏమేం చేయాలో అవన్నీ కూడా నేను ప్రజలతో చర్చించి ఖచ్చితంగా వెంకటగిరి టౌన్ని అభివృద్ధి చేసే ఇంకా కూడా అభివృద్ధి చేస్తానని చెప్పడం తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా నియోజకవర్గాన్ని కానీ అంతా కూడా ప్రశాంతంగా ఉండాలి, అభివృద్ధి జరగాలని కాన్సెప్ట్తోనే నేను పనిచేస్తాను. అందరూ కూడా నన్ను నమ్మి నాకు ఓటేసి మంచి మెజార్టీతో గెలిపిస్తూ ఉన్నారు. ఇంకా వెంకటగిరి టౌన్లోనే 10-13 వేలు మెజార్టీ రావచ్చు. 5,000 మండలాల్లో కూడా మంచి మెజార్టీ వస్తుంది. దగ్గర దగ్గర 25-30 వేల ఓట్ల మెజార్టీ వస్తాయని చెప్పి కూడా తెలియజేస్తాను. ఎవరు 100 మంది 100 చెప్పుకోవచ్చు. ఇది సత్యం. ఇది ప్రజలకు కూడా తెలుసు. ప్రజలందరూ కూడా నిర్ణయం తీసుకున్నారు. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలని పట్టుదలతో, కసితో ఓట్లేసి గెలిపించారు. మంచి మెజార్టీ గెలుస్తారని చెప్పి, అదేవిధంగా మన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ అభ్యర్థి బలపరిచిన బీజేపీ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, తెలుగుదేశం బలపరిచిన అభ్యర్థి తెలుగుదేశం వరప్రసాద్ ఎంపీగా, నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ పార్టీ కూడా ఎంతో రుణపడి ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే నాకు 4 రోజులు టికెట్ పార్టీకి కూడా ఇప్పుడు కూడా రిజైన్ అయ్యి సెక్షన్ పార్టీ కట్టుబడి ఉంటాయని చెప్పి తెలియజేస్తాను. నేను లోకల్ కాబట్టి నన్ను ఆదరిస్తున్నారు. 4 గెలిపిస్తున్నారు. కాబట్టి వెంకటగిరి ప్రజలకు ఇప్పుడు కూడా నేను రుణపడి ఉంటాను, ఉదయంగా ఉంటాను, పనిచేస్తాను, స్థానికంగానే ఉంటాను.